విక్రమార్కుడు దేవసభకు తీసుకురాబడ్డాడు. అతను ఆ సభలోని ఇంద్రుడికి నమస్కరించాడు. రాజేంద్ర, నువ్వు లోకోత్తర పురుషుడివి. నీలో దేవతాంశ ఉంది. నీ కీర్తి ఈ దేవలోకానికి కూడా వ్యాపించింది అంటూ ప్రశంసించి ఉన్నతాసనం మీద ఆసీనుణ్ణి చేశాడు. విక్రమార్కుడు వినయంగా తన క్షేమం తెలియజేశాడు. 15 రోజుల పాటు సకల భోగాలు అనుభవిస్తూ ఇంద్రసభకి వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుంటూ నందనోద్యానవనం, ఆకాశగంగా తీరం మొదలైన చోట్ల విహరిస్తూ దేవతా స్త్రీల నృత్యగానాలు ఆనందిస్తూ హాయిగా కాలం గడిపాడు. ఒకరోజు, దేవేంద్ర, నేను వచ్చి పక్షం గడిచింది. మీరు నన్ను ఎందుకు రప్పించారో నా మీద దయ ఉంచి చెప్పవలసింది అని ప్రార్థించాడు. విక్రమార్క, నువ్వు వచ్చిన వెంటనే చెబితే అప్పుడే వెళ్ళిపోతావేమో అని నిన్ను వేగం పంపడానికి ఇష్టం లేక ఇంతవరకు కారణం చెప్పకుండా ఊరుకున్నాను. ఇంకా చెప్పడమే మంచిది. నా కొలువులో ఉండే అప్సరసలలో రంభ, ఊర్వశులు ఇద్దరు అతి ప్రవీణులు. భరతనాట్యంలో కడు నేర్పరులు. ఇప్పుడు వారిద్దరికీ తమలో ఎవరు అధికులని వివాదం సంభవించింది. నేను ప్రయత్నించాను, కానీ వారిద్దరిలో తారతమ్యం గుర్తించలేకపోయాను. సభ్యులు చెప్పలేకపోయారు. అప్పుడు నారదుడు, నిన్ను రప్పిస్తే ఈ వివాదాన్ని సులభంగా పరిష్కరిస్తావు అన్నాడు. అందుకే నిన్ను రప్పించాను. ఇవాళే నాట్యసభ ఏర్పాటు చేస్తాను, చూసి నిర్ణయిద్దువు గాని అన్నాడు ఇంద్రుడు. విక్రమార్కుడు నవ్వి, దేవతాప్రభువైన నీకు తెలియని విషయాలు మానవ మాత్రుడినైన నాకు తెలుస్తాయా? మీరు నన్ను రప్పించడం వల్ల నాకు మీ దర్శన భాగ్యం లభించింది. ఇది గొప్ప విశేషం. మీరు పిలిపించి అడిగారు కనుక నేను వివేకిని కాకపోయినా నాకు తెలిసిన మేరకు పరిశీలించి తోచినది చెబుతాను అన్నాడు. ఇంద్రుడు రంభ, ఊర్వశుల నృత్యకళా విమర్శనకు ఒకరోజు నిర్ణయించి మునులని, దేవతలని కూడా ఆహ్వానించాడు. ఆ సభలో ఇంద్రుడు, విక్రమార్కుడు ఎందరో దేవతలు, మునులు చూస్తుండగా రంభ, ఊర్వశుల నాట్యం ప్రారంభించే ముందు విక్రమార్కుడు తన వద్ద ఉన్న 2 పూల చెండ్లను చెరొకరికి ఇచ్చి, మీరు వీటిని పట్టుకుని వదలకుండా నాట్యం చేయండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలాగే వాటిని చేతుల్లో ఉంచుకొని నాట్యం చేయసాగారు. ఆ రెండింటిలోనూ కందిరీగలను పెట్టి ఉంచడం వల్ల రంభ ఆ చెండును గట్టిగా అదమడంతో కందిరీగ ఆమెను కుట్టింది. దానితో ఆమె ఆ పూల చెండును పారవేసి నాట్యం చేయసాగింది. కానీ ఆ చెయ్యి బాధ వల్ల లక్ష్యం తప్పి నాట్యంలో లోటు కనిపించింది. ఊర్వశి పూల చెండును మృదువుగా పట్టుకున్నందువల్ల ఆమెకు అటువంటి బాధలు లేక సులువుగా నాట్యం చేసింది. నాట్యం పూర్తి కాగానే విక్రమార్కుడు ఇంద్రుడితో పాటు సభ్యులందరూ వినేలా, దేవేంద్ర, నాట్యంలో వీరిద్దరూ నిపుణులే. అయినా ఊర్వశి కంటే రంభలో చిన్న లోటు తోచింది. నేను వీళ్ళకిచ్చిన పూల చెండలో కందిరీగలు పెట్టి ఉంచాను. రంభ చెండుని అదమడం వల్ల దానిలోని ఈగ కుట్టింది. బాధ ఓర్వలేక నాట్యంలో తప్పు చేసింది. కానీ ఊర్వశి అలా కాక చెండును నేర్పుగా పట్టుకుని తన నాట్య చాతుర్యం ప్రకటించింది. అందుచేత ఊర్వశి మేలైంది. అంత మాత్రాన రంభను తక్కువగా ఎంచకూడదు. ఆమె కూడా సన్మానార్హురాలే అని తీర్మానించాడు. అతని బుద్ధి చాతుర్యానికి సంతోషించిన ఇంద్రుడు రంభ, ఊర్వశులను తగిన రీతిలో సన్మానించి బహుమతినిచ్చి పంపాడు. తర్వాత విక్రమార్కుడు తన పురానికి వెళ్తానన్నాడు. ఇంద్రుడు అతనికి దివ్య రత్నాభరణాలు, విచిత్ర వస్తువులు, 32 బొమ్మలు కలవి, మనులు తాపడం చేయబడినవి, విచిత్రమైన శిల్పం కలది అయిన సింహాసనాన్ని బహుమతులుగా ఇచ్చి, విక్రమార్క, ఈ దివ్య సింహాసనం దేవతలకు కూడా లభించేది కాదు. నేను స్వర్గరాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యేటప్పుడు దీన్ని నాకు శంకరుడు బహుమతిగా ఇచ్చాడు. నీ మీద గల ప్రీతి చేత నీకు ఇస్తున్నాను. దీని మీద కూర్చుని రాజ్యపాలన చేసే అర్హత, శక్తి నీకొక్కడికే ఉన్నాయి. నువ్వు 1000 సంవత్సరాల ఆరోగ్యంతో జీవించి ఉండేలా వరమిచ్చాను. అంతవరకు నువ్వు ఈ సింహాసనం మీద కూర్చుని ఎదురు లేకుండా రాజ్యపాలన చెయ్యి. నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి కొందరు దేవతలను తోడుగా నియమించి మాతల్ని పిలిచి రథంలో విక్రమార్కుడిని ఉజ్జయిని నగరం చేర్చమన్నాడు. రాజు తన నగరం చేరాక కాళికాలయానికి వెళ్ళి దేవిని స్తుతించి నగరవాసులకి తన రాకను తెలియజేశాడు. ఈ విధంగా విక్రమార్కుడు ఇంద్రలోకం ఆహ్వానించబడ్డ ఇంద్రునిచే ప్రశంసలు, ఆశీస్సులు, వరాలు, బహుమతులు పొంది వచ్చిన విధానం భట్టి అడగగానే చెప్పాడు. అంతా చెప్పి భట్టి, నేనొక తెలివి తక్కువ పని చేశాను. నా బుద్ధికి అప్పుడు తట్టలేదు. అదేమిటంటే, దేవేంద్రుడు నేను 1000 సంవత్సరాలు బతికొండి రాజ్యం పాలించేట్టు వరమిచ్చాడని చెప్పాను కదా. ఆ సమయంలో నీ విషయం ప్రస్తావించడం మరచిపోయాను. నేను అడిగితే ఇంద్రుడు కూడా నీకు అలాంటి వరం ఇచ్చేవాడు. తప్పు నాది కానీ అతనిది కాదు. నువ్వు లేకపోతే నేను ఎన్నాళ్ళు జీవించి ఏం ప్రయోజనం? ఈ రాజ్యం నాకెందుకు? ఇప్పుడు ఏం చెయ్యాలో తోచడం లేదు అని చింతించాడు. అందుకు భట్టి, గడిచిన దానికి వగిచి ఉపయోగం ఏమిటి? దీనికి నేను ఒక ఉపాయం చెబుతాను. నేను కాళికాదేవి గురించి తపస్సు చేసి ఆమె కరుణ పొంది చాలా కాలం జీవించేలా వరం పొందుతాను. మీరు చింతించకండి అని అన్నకి నమస్కరించి అతని అనుమతి తీసుకుని తపస్సుకు వెళ్ళిపోయాడు. కాళికాలయంలో 6 నెలల పాటు భట్టి తీవ్రంగా తపస్సు చేశాడు. అతని నిష్ఠకి, భక్తి శ్రద్ధలకి, స్థిరత్వానికి దేవి సంతోషించి ప్రత్యక్షమైంది.
అతడు ఆమెను స్తుతించి, తల్లి, నేను 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. అతని కోరిక విని కాళీ నవ్వి, వత్స, నీ కోరిక దుర్లభమైనది. ఇలాంటి వరం కావాలంటే ధైర్యం, సాహసం, నా వితరణ మొదలైన సద్గుణాలన్నీ కలిగిన ఒక రాజుని నా పీఠం వద్ద ఖండించి అతని శిరస్సును నాకు బలివ్వాలి. ఇలా చెయ్యలేకపోతే మరో వరం కోరుకో అంది. దేవి మాటలు వినగానే భట్టికి దిగులేసింది. ఇంక నేనేం చెయ్యాలి? చేసిన తపస్సంతా వృధా. కాళీ చెప్పిన మహత్కార్యం చెయ్యడం నా తరమా? సకల సద్గుణాలు కల రాజు ఎవరు నా కోసం తన ప్రాణాలు అర్పిస్తాడు? అలాంటివాడు అన్న విక్రమార్కుడు ఒక్కడే. ఈ విషయం అతనికి చెబితే ఏమనుకుంటాడో? ఒకవేళ అందులోకి అంగీకరించి ప్రాణత్యాగానికి సిద్ధపడిన అలాంటి వాడిని చంపి నేనెంతకాలం బతికినా ఏం ప్రయోజనం అని చింతించి, తల్లి, నాకు మరే వరమూ అక్కర్లేదు. నువ్వు చెప్పిన లక్షణాలు కలవాడు విక్రమార్కుడు ఒక్కడే. అతనితో ఆలోచించి తర్వాత చెబుతానన్నాడు. సరే అని కాళీ అంతర్ధానమైపోయింది. దీనవదనంతో వచ్చిన భట్టిని చూసి, తమ్ముడు, ఏమైంది అని అడిగాడు విక్రమార్కుడు. భట్టి జరిగిందంతా చెప్పాడు. అది విని, దీనికంత విచారం దేనికి? ఇది గొప్ప కార్యం కాదు. పద, నేను నా శిరస్సును కాళికాదేవికి అర్పిస్తాను. మన వంశం నిలవడానికి నేనైతేని, నువ్వైతే నేను చింతించకు అంటూ భట్టి ఎంత చెబుతున్నా వినకుండా కాళికాలయానికి బయలుదేరాడు. విధి లేక భట్టి అతన్ని అనుసరించాడు. ఇద్దరు అంబకి నమస్కరించాక రాజు తమ్ముడిని చూసి, భట్టి, సంకోచించకు, ఇదిగో ఖడ్గం. ఈ పరాశక్తికి ప్రీతి కలిగేలా వేగంగా నా మెడ నరకు అని బలిపీఠం ముందు తల వంచాడు. విక్రమార్కుడిని మళ్ళీ బతికించుకోవచ్చన్న ధైర్యంతో కత్తి తీసుకుని కాళీకి మొక్కి, తల్లి, నీవు కోరినట్టు రాజుని బలిస్తున్నాను. నా మీద అనుగ్రహించి నేను కోరిన వరమియ్యి అంటూ భట్టి రాజు తల నరికి బలిపీఠం మీదుంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కాళీమాత ప్రత్యక్షమైంది. వత్స, మిచ్చాను. నువ్వు కోరినట్టే 2000 సంవత్సరాలు జీవించి ఉండేలా వరమిస్తున్నాను. సుఖంగా ఉండు అన్న అంబని చూసి భట్టి పకపకా నవ్వాడు. ఎందుకు నవ్వుతావు? నేను చెప్పినట్టు జరగదనుకుంటున్నావా? జనని, నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఈ విక్రమార్క మహీపతి దేవేంద్రుడి నుంచి 1000 ఏళ్ల జీవితం రాజ్యపాలన చేసేలా వరం పొందాడు. ఆ వరం ఇచ్చి 2 రోజులైనా కాకుండానే నేను తపస్సు మొదలుపెట్టాను. ఇంత స్వల్పకాలంలోనే ఇతనికి మరణం సంభవించింది. దేవేంద్రుని మాట అబద్ధమైంది. ఇది జరిగాక నీ మాట మాత్రం నిలుస్తుందని ఎలా నమ్మడం? ఆ వరంలాగే ఇది అవుతుందనిపించి నవ్వొచ్చింది. తప్పు లేదు కదా అన్నాడు. భట్టి చెప్పింది నిజమే అని గ్రహించిన కాళికాదేవి అతని వివేకానికి సంతోషించి, భట్టి, నువ్వు చెప్పింది న్యాయమే, కానీ భూమి ఆకాశాలు తలకిందులైనా నా మాట తప్పదు, దేవేంద్రుడి వరము తప్పదు. మీ ఇద్దరి ధైర్య సాహసాలని, మనోనిబ్బరాన్ని తెలుసుకోవాలని అలా కోరాను. నీకు ఇంకా ఏదైనా వరం కావాలంటే కోరుకో అంది. జగదీశ్వరి, అలాంటి సుగుణశీలుడైన రాజు మరణించాక నేను ఎంతకాలం జీవించి ఉన్నా ప్రయోజనం లేదు. కనుక నా మీద దయ ఉంచి ఇతన్ని బతికించు అని కోరుకున్నాడు. భట్టి, విక్రమార్కుడి శిరమును మొండెంతో చేర్చు చెప్పింది కాళీ. అతను అలా చేసేసరికి విక్రమార్కుడు నిద్రలోంచి లేచినట్టు ఎదురుగా ఉన్న దేవుని స్తుతించాడు. వాళ్ళిద్దరికీ సకల శ్రేయస్సులు చేకూరాలని అంబ దీవించి అంతర్ధానమయ్యాక ఇద్దరూ నగరం వెళ్ళిపోయారు. తర్వాత విక్రమార్కుడికి ఒక అనుమానం వచ్చింది.